ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ ఇప్పటివరకు తన సొంత క్రియేటివిటీతో రియాలిటీ షోస్ను రూపొందించి తానే స్వయంగా యాంకరింగ్ చేసి బుల్లితెర స్టార్ యాంకర్గా మారాడు. అంతేకాకుండా వెండితెరపై దర్శకత్వాన్ని కూడా వహిస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలలో దర్శకత్వాన్ని వహించగా జీనియస్ అనే సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయమయ్యాడు ఓంకార్. ఇక ఆ తర్వాత రాజుగారి గది సినిమాలో దర్శకత్వాన్ని వహించగా తాజాగా రాజుగారి గది 4తో ముందుకు రానున్నారు. 2015లో ఓంకార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా రాజుగారి గది. ఈ సినిమా హర్రర్ కామెడీగా తెరకెక్కింది. ఇక ఈ మూవీలో ఓంకార్ సోదరుడు అశ్విన్ నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్గా 2017లో రాజుగారి గది 2తో తెరకెక్కించగా అది కూడా మంచి సక్సెస్ని అందుకుంది. ఇక 2019లో రాజుగారి గది 3తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా అంత సక్సెస్ను అందుకోలేదు. తాజాగా రాజుగారి గది 4 ముందుకు రానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కథ కూడా రెడీగా ఉందని ఓంకార్ తెలిపారు. ఇందులో విక్టరీ వెంకటేష్ గారు లీడ్ రోల్ను ప్లే చేస్తున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఇందులో వెంకీ మామ కామెడీతో పాటు దయ్యాలతో ఆయన చేసిన పోరాటాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్గా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో వెంకీ మామ పాత్ర గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని తెలుస్తుంది. ఇక కొన్ని విషయాలను పంచుకున్న ఓంకార్ కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర నుండి సినిమాలు చేయటం లేదని తెలిపారు. ఒకవేళ ఇప్పుడు సినిమాలు చేసినా కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. ఇక ముందులా థియేటర్స్లో సినిమాలు విడుదలయ్యే రోజులు వచ్చినప్పుడే సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నారట. ఇక ఈ సినిమాతో పాటు మరొక ప్రాజెక్టు కూడా చేయబోతున్నట్టు తెలిపారు ఓంకార్. ఆ ప్రాజెక్టు క్రీడా నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా మరొక థ్రిల్లర్ సబ్జెక్టు కూడా ఉంటుందని తెలిపారు. ఇక ఈ 3 కథలతో పాటు మరొక కథను గ్రామీణ నేపథ్యంలో చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు ఓంకార్. ఇక రాజుగారి గది సినిమా కంటే ముందే మరొక సినిమా చేయాలని అనుకున్నారట. కానీ ప్రస్తుతం పరిస్థితుల వల్ల విరామం రావడంతో మరొక రియాలిటీ షో చేస్తున్నట్టు తెలిపారు. ఇక తన సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుపుతారని చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.